ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 50వ వచనము. భయపడవద్దు, నమ్మిక మాత్రము ఉంచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితంలో ప్రతిరోజు భయం ఎల్లప్పుడూ మనల్ని వెంటాడుతుంది. భయం అనేది అనుమానము, అవిశ్వాసం వలన వస్తుంది. ఈ చీకటి ప్రపంచంలో ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా భయమే, ఊపిరి తీసుకోవాలన్నా కూడా భయంతోనే. మరి వ్యక్తిగత జీవితం గురించి మరియు కుటుంబం గురించి, భవిష్యత్తును గురించి ఇంకా చెప్పుకొని పోవాలంటే క్షణం భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కానీ సమస్య ఏంటంటే మనము ఈ భయం గురించి ఏమీ చేయలేము. ఈ భయం మన సంతోషాన్ని, మన సమాధానాన్ని, మన అమూల్యమైన సమయంను మృంగివేస్తుంది. వాక్యంలో గమనిస్తే సమాజ మందిరపు అధికారి యాయిరు తన కుమార్తె మరణవార్త విని భయముతో, బాధతో యేసయ్య వైపు చూస్తున్నాడు. అప్పుడు యేసయ్య కరుణతో ఆయన వైపు చూస్తూ, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని ఓదార్చి ధైర్యపరిచాడు. ఆ బిడ్డను మరణం నుండి లేపాడు. ఈరోజు మనల్ని కూడా ఏ పరిస్థితిలో ఉన్నను ఆ పరిస్థితిలో నుండి లేపగల సమర్థుడు మన జీవం గల దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు. ఆయనపై నమ్మిక ఉంచి నిన్ను స్వస్థపరచుటకు, విడిపించుటకు మరియు పరమునకు నడిపించుటకు ఆయన జీవం గల దేవుడు, సమర్థుడు నీ కొరకు నిలిచి ఉన్నాడని రూఢిగా నమ్మాలి. ఈరోజు నుండి మన భయాందోళనను విడిచి దేవుని వైపు నమ్మకం ఉంచి సంతోషంగా జీవితాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఇటు కృప దేవుడు మన అందరికీ అనుగ్రహించేలాగున రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము అని అలనాడు యాయిరు ప్రవాహతో సెలవిచ్చినారయ్యా. ఈరోజు ప్రార్థనలో ఏకీవించిన ప్రతి ఒక్కరితో మీరు సెలవిస్తున్నారు, ఆజ్ఞాపిస్తున్నారు. భయపడవద్దు అంటున్నారు దేవా. ఈరోజు భయముతో, కృంగుదలతో, బలహీనతతో, అధైర్యంతో ప్రభువా ఎందరైతే ప్రార్థనలో ఏకీవించినారో ప్రతి ఒక్కరిని తాకమని వేడుకొచ్చినాం. ప్రతి హృదయాన్ని ధైర్యపరచమని వేడుకొచ్చినాం. వారు ఎట్టి పరిస్థితిలో ఉన్న తండ్రి, ఆ పరిస్థితిలో నుండి వారిని లేవనెత్తి సజీవ సాక్షులుగా ప్రభా వారి సమస్యల నుండి తండ్రి వారిని విడుదల చేయమని వేడుకొంచున్నాం. ప్రభా నీకెంతో స్తోత్రం చెల్లిస్తూ ముందున్న సమయం అంతా మీకే మహిమ, ఘనత, ప్రభావములు సమర్పిస్తూ జీవితకాలం అంతా నీకు సాక్షులుగా ధైర్యంతో నిత్య జీవం చేరు వరకు నీ బిడ్డలను బలపరచమని యేసుక్రీస్తు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం.